వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ హరీష్ బ్లాగ్స్. అయితే మనం ఇప్పుడు ఫ్లై రెస్టారెంట్ వచ్చేసాము. లోపల ఎలా ఉంటుందా అంబియన్స్ మనం చూద్దాం. ఓకే, మనకి ఇలా ఎంట్రన్స్ అన్నమాట. మనం ఇలా ఎక్కబోతున్నాం. ఓకే, హాయ్ బ్రో. సో ఇలా ఉంటుంది గైస్. దిస్ ఇస్ ద ఫ్లైట్ లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సీట్స్ చూడండి, చాలా అంబియన్స్ ఉంది. వెరీ నైస్. ఎలా ఉంటుందో అలాగే ఉన్నది. సెంట్రల్ ఏసీ సూపర్. ఇది వచ్చేసి మనకి ఫ్లైట్ డ్రైవర్స్ ఉండే ప్లేస్ అనమాట. మీకు తెలుసు ఇలా ఉంటుంది. వావ్, సూపర్. పోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి ఫ్లైట్లో సెకండ్ ఏంటంటే హైదరాబాద్లో దిల్సుఖ్నగర్లో ఉన్నది. సో ఆ దిల్సుఖ్నగర్లో మనకి ఇంకోటి ఫ్లైట్ రెస్టారెంట్ ఉంది. అది కూడా మీరు ఒకసారి చూడండి. అది కూడా నేను ఇక్కడ కింద డిస్ప్లేలో పెడతాను. ఓకే, ఇంకా ఫుడ్ కోసం ఇంకా రాలేదు. ఇప్పుడు తినాలా చూస్తాను. యాక్చువల్లీ మనకి రెస్టారెంట్ ఏంటంటే వెళ్తా ఉంటాం, కానీ ఇది ఫ్లైట్ రెస్టారెంట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. అంబియన్స్ చాలా ఎక్సైట్మెంట్, హ్యాపీగా భలే ఉంది. ఇప్పుడు వస్తున్నారు కస్టమర్స్ అందరూ. చాలా రియాలిటీగా ఉన్నది. ఫ్లైట్ ఎట్లా కూర్చుంటే ఎట్లాగా మొత్తం సౌండ్ అనౌన్స్మెంట్ ఎలా వస్తుందో ఇప్పుడు అలా వేస్తుంది. లైట్ అన్నది ఆఫ్లో ఉన్నది. సో కొంచెం మూవ్ అయినట్టుగా ఫీలింగ్ వస్తుంది. ఇలా అయిపోయినట్టుగా సౌండ్ ఎంత సౌండ్ పడుతుందో చూడండి ఒకసారి. అది ఊదాంది అటు ఇటు. మొత్తం లెఫ్ట్ రైట్ స్లోగా అరుస్తుంది. Once we reach cruising altitude, we'll be coming through the cabin with beverages and food. In the meantime,
మొత్తం అయితే భోజనం వచ్చేసింది, మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇది 599 కోంబో అనమాట. ఓకే, థ్యాంక్ యూ. ఇంకేం వస్తాయి కిత్త కిత్త ఆతే కోంబో में एक कॉम्बो में चिकन बिरयानी आता, हाँ चिकन टिक्का मलाई टिक्का, एक वेज मंचूरियन, सलाद, स्वीट और ड्रिंक्स आता, एक वाटर बॉटल भी आता। ठीक ఓకే हो गया। ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మొత్తానికి అయితే ఫుడ్ వచ్చేసింది. సో 599 కోంబోలో మనకి ఏమొచ్చినాయంటే వాటర్ బాటిల్, లెమన్ మొజిటో, సమ్ అరౌండ్ ఒక స్వీట్ లాగా, ఇది టిష్యూ పేపర్స్, వైప్స్. అంటే మనకి ఫ్లైట్లో ఎలా ఉందో మొత్తం యాజ్ ఇట్ ఈస్ అలాగా మీకు చూపిస్తున్నాను. విత్ స్పూన్ అండ్ బౌల్ మీకు చూపిస్తాను ఇప్పుడు. చూనే అంత ఆంబియన్స్ మొత్తము ఇలాగే ఉంటుంది. ఇలా మూత తీస్తే ఇవన్నీ ఉన్నాయి గాయస్. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నది. ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం. కన్వీనియంట్గా కూర్చో. ఓకే ఓకే. సో బిర్యానీ, స్టార్టర్స్ చాలా, అంటే ఇది ఫస్ట్ టైం అన్నమాట. ఏ ఫ్లైట్లో కానీ నేను రియాలిటీలో సమ్ పాప్కార్న్ కానీ జ్యూస్ కానీ తిన్నా, కానీ ఇట్లాంటి ఫ్లైట్ రెస్టారెంట్లో ఇది ఫస్ట్ టైం విత్ బిర్యానీతో కోంబో. ఓకే, నేను మీకు టేస్ట్ చేసి చూపిస్తాను గైస్. ఫీడ్బ్యాక్ అయితే బాగానే ఉంది, అన్నీ అంటున్నారు. అసలు రియాలిటీ కూర్చున్నట్టు ఫీలింగ్ వస్తుంది. మనం టేస్ట్ మీకు ఫస్ట్ బిర్యానీ టేస్ట్ మీకు చూపిస్తాను. బాగుంది, నైస్ గ్రేవీ, హలో నైస్. గ్రేవీ సిరు ఎక్సలెంట్, చాలా బాగుంది. టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంది. అదర్ రెస్టారెంట్స్ కన్నా కొంచెం ఇంకా డిఫరెంట్ ఉంది టేస్ట్. బాగుంది, కొత్తగా వెరైటీగా ఉన్నది టేస్ట్ అయితే. నాకు మాత్రం నచ్చింది. మనం ఏంటంటే స్టార్టర్స్ మనం టేస్ట్ ఇద్దాం. ఓకే, ఇది వచ్చేసి మనకి వెజ్ మంచూరియన్ అనుకుంటా. డిఫరెంట్, కొత్త కొత్త అనిపిస్తుంది టేస్ట్ అయితే. నైస్. ఇంకా క్యారెట్, ఓకే, కీరా. వాయిస్ కొంచెం చిన్న వస్తుంది కాబట్టి మీరేమి డిస్పెన్స్ కాకండి. బట్ ఇంకా స్టార్టర్స్లో ఇది ఇక్కడ మనకి చికెన్ కబాబ్ చాలా బాగుంది. ఓకే, యాక్చువల్ అయితే నేను ఇది ఎప్పటి నుంచో నేను రావాలని నేను ట్రై చేస్తున్నాను. బట్ సండే కాబట్టి మనకు కొంచెం కుదిరింది, ఫ్రీ టైం కాబట్టి. నిజంగా బిర్యానీ అయితే చాలా బాగుంది. మస్ట్ విజిట్. గ్రేవీ కూడా బాగుంది. గ్రేవీ మంచిగా థిక్ గ్రేవీ
చాలా బాగుంది. కొన్ని రెస్టారెంట్లు అంటే వాటర్లా ఉంటుంది, ఇది కొంచెం థిక్గా ఉంది, కొంచెం కంఫర్టబుల్ ఉంది. వీడికి వస్తే ఏంటంటే మీరు మంచిగా బాగా ఫుడ్ లవర్స్ అయితే ఖచ్చితంగా మీరు 599 కొమ్మ వేసుకొని మీకు కరెక్ట్గా సరిపోతుంది. ఓకే, ఇంకా ఇది బాగుంది కొంచెం కూడా. వాటర్ అంటే ఇది వచ్చేసి కోవా అన్నమాట, బాగుంది. ఇది గైస్ దిస్ ద ఫ్లైట్ రెస్టారెంట్. మొత్తానికి అయితే ఫుడ్ బాగుంది, అంబియన్స్ బాగుంది. మనకి మియాపూర్ బాజ్పూర్ ఉన్న వాళ్ళకి అయితే 10 to 11 కిలోమీటర్స్ ఉంటుంది. మీరు మ్యాప్ ఆన్ చేసుకొని ఇటుకి రండి. డిఫరెంట్ బిర్యానీ, స్వీట్, స్టార్టర్స్ కానీ చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది. నాకైతే హ్యాపీగా ఉంది. ఓకే, మీరు కూడా ఖచ్చితంగా రండి. ఇంకా సెకండ్ ఇంకా చూపిస్తే ఇంకా మనకి ఎగ్జిట్ అనమాట. అతను మనకి ఫ్లైట్ డ్రైవర్. అసలు ఏ మార్పు లేదు, యాజ్ ఇట్ ఈస్ ఫ్లైట్లో ఉన్నట్టుంది అలా ఫీలింగ్ ఇస్తాను. ఇంకా పెట్టుకోవడానికి లగేజెస్ చాలా చాలా రియలిస్టిక్గా. అక్కడ కూలర్ ఉంది, చూసారా, ఏసీ కూలర్ ఒకటి. ఇంకా ఇదేమో మనకి ఫ్లైట్ అదే డ్రైవర్ కూర్చునే ప్లేస్ ఉంది కదా, అటనమాట. మీకు చూపిస్తా చూడండి. వావ్, చాలా బాగుంది గైస్. ఇది నేను ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాను. ఇది వేరే డోర్ అనమాట, ఇలా ఉంటుంది. మీకు లోపల చూపిస్తాను చూడండి. ఓ మై గాడ్, చాలా రియాలిటీగా ఉంది. మనకి ఫ్లైట్లో డ్రైవర్ కూర్చున్న ప్లేస్ అన్నమాట ఇది. మనకి పాసిబుల్ లేదు రియాలిటీ ఫ్లైట్లో, కానీ ఇక్కడ ఫ్లైట్ రెస్టారెంట్ మాత్రం మనకి పాసిబుల్ ఉంటుంది. ఓకే గాయస్, మొత్తంగా అయితే భోజనం అయిపోయింది. ఇక నేను బయటకు వచ్చేసిన. ఇది వచ్చేసి మొత్తం బయట అనమాట. ఫ్లైట్ నుంచి మనకి బయటకు వస్తే ఇలా ఉంటుంది ప్లేస్. చాలా కూల్గా ప్రశాంతంగా ఉంది. డే టైమ్ ఇలా ఉంటే ఇంకా నైట్ టైం అయితే ఇంకా లైటింగ్స్తో ఇంకా బాగుంటుంది. మంచి అట్రాక్షన్ ఉంది, చాలా 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 పీస్ఫుల్ ఉంది. మంచి ఇది రావాల్సిన ప్లేస్ అన్నమాట. ఓకే.
మైక్ లేక క్లారిటీ లేదు, కొంచెం మీరు అడ్జస్ట్మెంట్స్ అది చేసుకోండి, ఓకేనా. ఇంకా కొద్ది క్షణాల్లో ఈ యొక్క ఫ్లైట్ రెస్టారెంట్ ఓనర్ అతనికి కొంచెం 2 minutes ఇంటర్వ్యూ తీసుకొని అప్పుడు మనం వీడియో ముగించేద్దాం. నమస్తే అండి, నా పేరు వెంకటరెడ్డి. మాది వెస్ట్ గోదావరి దగ్గర తణుకు దగ్గర పెనుమంటూరు పక్కన ఉన్న వెలగలవారి పాలెం అండి. సో సార్, ఇది ఫ్లైట్ మేము ఏంటంటే యాక్చువల్గా ఇది కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ అండి. ఈ ఫ్లైట్ ఏంటంటే ఇది మేము ఢిల్లీ నుంచి తీసుకొచ్చాము. ఢిల్లీ నుంచి 80 feet ట్రైలర్లో ఒకటి అండ్ 3 feet 40 feet ట్రైలర్తో తీసుకొచ్చి ఇక్కడ అసెంబ్లింగ్ చేసాము అండి ఇది. సో అంటే మాకు బేసిక్ ఏంటంటే మాకు దుబాయ్లోనే ఫుడ్ ఇండస్ట్రీలో మాకు ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆ థాట్ తోటి అక్కడ మేము 2000 నుంచి రన్ చేసి 2020లో కరోనా టైంలో అక్కడ క్లోజ్ చేసి ఇండియాకి షిఫ్ట్ అయ్యామండి. ఇండియాలో ఏదో ఒక వెరైటీ థీమ్తో పెడదామని చెప్పేసి ఈ కేవీఆర్స్ ఫ్లైట్ రెస్టారెంట్ మీకు గండి మైసమ్మ హైదరాబాద్లో ఉందండి. గండి మైసమ్మ జంక్షన్కి జస్ట్ ఫర్ 1/2 kilometer ఉందండి. సో ఇదేంటంటే సరదాగా ఇదిగోండి మీకు మీరు చూస్తూ ఉంటే తెలుస్తుంది. ఇది ఫ్లైట్, ఆ పక్కన గృహం ఉంది. దిస్ ఆల్ ఆర్ ద బర్త్డే పార్టీస్ అన్నీ ఉన్నాయి సార్. మీరు ఏదైనా వచ్చంటే చేసుకోండి సరదాగా. అండ్ ప్రజెంట్ అయితే మేము స్పెషల్గా ఏంటంటే పెద్దవాళ్ళందరికీ కూడా బాగానే నచ్చుతుందండి. ఎందుకంటే ఈ ఫ్లైట్లో కొద్ది మూమెంట్స్ కూడా ఉన్నాయి సార్. ఈ మూమెంట్స్ ఏంటంటే మీరు ఫ్లైట్ ఎగురుతున్నప్పుడు ఐ థింక్ ఈయన కూడా దాన్ని హరీష్ గారు కూడా దాన్ని ఎంజాయ్ చేశారని ఆయనే చెప్తున్నారు. సో అట్లాగే మీరు కూడా వచ్చి తప్పకుండా ఫ్లైట్ని ఎంజాయ్ చేయండి. అదే విధంగా ఏంటంటే ఫుడ్ కూడా బాగుంది అంటున్నారు. మరి ఆయన అడగాలి. ఫుడ్ అయితే చాలా బాగుంది, కంపేర్ టు అదర్ రెస్టారెంట్స్ కన్నా చాలా డిఫరెంట్గా ఉంది. ఫ్లైట్లో కూడా అది కూర్చున్నా కూడా రియాలిటీగా ఉన్నది, చాలా మంచి అంబియన్స్ బాగుంది. మీరు ఖచ్చితంగా రండి. ఇది లొకేషన్ ఇది గండి మైసమ్మ అండి. బాలానగర్, సూరారం అండ్ షాపూర్ నగర్ నుంచి వస్తూ ఉంటే అండి ఇది గండి మైసమ్మ జంక్షన్కి ఒక దిండిగల్ రోడ్లో ఉందండి. ఇది ఇట్లా మీరు మియాపూర్, బాచుపల్లి మీద నుంచి కూడా రావచ్చు. అండ్ ఇటు పక్క నుంచి చూస్తే సుచిత్ర నుంచి కూడా మీరు రావచ్చు అండి. అన్నిటికీ జంక్షన్ దగ్గరలోనే ఉంది సార్. ఇది మీరు వచ్చి ఎంజాయ్ చేయండి. అండ్ ప్రస్తుతానికైతే మేము సాటర్డే అండ్ సండేనేమో అండి మీల్ 599 విత్ ఎక్స్పీరియన్స్లు అన్నీ ఉన్నాయండి. అదే మండే టు ఫ్రైడే అయితే 499 ఉందండి. సో అది మీరు వచ్చి జస్ట్ మీరు అది ఎంజాయ్ చేస్తారని మేము కోరుకుంటున్నాం అండి. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. మా ఇంతవరకు మొత్తం చెప్పారు. అలాగే మీది ఇంకా ఫుల్ డెవలప్ కావాలని నేను అది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. బిర్యానీ చాలా బాగుంది, లింక్ సూపర్ ఉన్నది. అలా ఇంకా కోవ చాలా బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది అడ్రస్ కూడా ముందు పెడతాను. అలాగే పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ముసలోళ్ళు కానీ ఎవరైతే అబౌవ్ 70 years ఉన్నాయో వాళ్ళందరినీ తీసుకొచ్చి రియల్ ఫ్లైట్ ని రియల్ గానే చూపించండి. వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తారని మా కోరిక. ఇంకో టైమింగ్స్ అండి, ఇది మార్నింగ్ 11 నుంచి నైట్ 11 అండి. సో అందరూ అంటే కొద్ది ఫ్రైడేనే కాకుండా అదర్ డేస్ వస్తే మేము కన్వీనియంట్ గా వాళ్ళందరికీ సర్వీస్ చేయగలమండి. ఎందుకంటే ఒక్కసారి జంపింగ్ వస్తే మాకు కొద్ది ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇన్కన్వీనియంట్ మాకని కాదు, కస్టమర్స్ ఇన్కన్వీనియంట్ గా ఫీల్ అవుతారు, మా ఫీలింగ్. సో దాన్ని కొద్దిగా అవాయిడ్ చేయాలంటే మీరు సాటర్డే, ఫ్రైడే, అదర్ డేస్ వస్తే కూడా మీకు కూడా బాగుంటుందని నేను మళ్ళీ 499 తీసుకొచ్చానండి ప్రైస్. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మస్ట్ విజిట్ ఫ్లైట్ రెస్టారెంట్. ఓకే, థ్యాంక్ యూ.